హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్య ఫ్రమ్ కరీంనగర్. ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోతుంది. సో ఉజ్వల పార్క్ అయితే మేము వచ్చేసాము. చాలా బాగుండే ఉజ్వల పార్క్ అనేది చాలా రోజుల తర్వాత వచ్చేసాము. సో మేము వచ్చేసి ఉజ్వల పార్క్ అయితే బై స్కూటీ అయితే వచ్చేసినాము. సో ఉజ్వల పార్క్కి చాలా ఈజీగా రావచ్చు ఎవరైనా. సో బస్ స్టాండ్ నుంచి అయినా రావచ్చు, ఏ ప్లేస్ నుంచి అయినా ఈజీగా రావచ్చు. అంటే మినిమంగానే తీసుకుంటారు డబ్బులు అయితే. సో ఆటోకి కూడా రావచ్చు, మనం ఏ ట్రావెల్ త్రూ అయినా రావచ్చు. సో ఇక్కడ చూసారు కదా మొత్తము పార్కింగ్ ప్లేస్ అన్నట్టు. సో పార్కింగ్ ప్లేస్ అంతా ఇలా ఉంది. సో మేము దిగేసినాక వెంటనే పార్క్ చేసినాక అసలు పార్కింగ్ డబ్బులు ఉండవి అని అనుకున్నాము. బట్ అక్కడ ఓన్లీ మాకు టికెట్స్ వెళ్ళడానికి ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న బండి ఉన్నాడు కదా, ఐస్ క్రీమ్ బండి అంకుల్ పిలిచి పార్కింగ్ పైసలు అడిగాడు. సో ఇక్కడ ఈయన పార్కింగ్ డబ్బులు అనేవి తీసుకుంటున్నాడు. అదేంటో నాకు అర్థం కాలే. ఆయన మంచిగా ఏమంటారు ఐస్ క్రీమ్ షాప్ పెట్టుకొని ప్లస్ పార్కింగ్ కూడా పెట్టుకొని పార్కింగ్ ఛార్జెస్ డబ్బులు కూడా తీసేసుకుంటున్నారు. సో ఇది వచ్చేసి ఉజ్వల ఉద్యానవనము అని రాసింది కదా, ఇదే అండి. బయట టోటల్గా ఫొటోస్ అన్నీ కూడా పెట్టారు. ఎందుకంటే ఇది చాలా ఫేమస్ కదా ఫోటోషూట్స్ చేయడానికి. మేము కూడా చూసాము. లోపలికి వెళ్ళినాక చాలా ఫోటోషూట్స్ అయితే జరుగుతున్నాయి. చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. చాలా బాగుంది ఫోటోషూట్ అంతా. చిన్న పిల్లల్ని డిఫరెంట్ డ్రెస్సెస్లో చూడడం చాలా బాగుంది. చూసారు కదా, అది పార్క్ టైమింగ్స్ అన్నట్టు. సో టైమింగ్స్ అన్నట్టు యాజ్ యూజువల్. సో 9 to 6 లేకపోతే 10 to 6, 10 కలా ఓపెన్ అయిపోతుంది. సో అసలు పార్క్ ఎక్కడ ఉంటుంది చెప్పాలంటే మనకు అందరికీ డ్యామ్ అనేది తెలుసు కదండి. సో ఇది నియర్ టు మనకి డ్యామ్ దగ్గర ఉంటుంది. బైపాస్ రోడ్ నుంచి లోపలికి రావాలి. సో ఈ ఏరియా ఏంటంటే రాంపూర్ అండి. సో మనకి ఉజ్వల పార్క్ అనేది కరీంనగర్లో ఉందండి. ఎక్కడ అంటే అది కరీంనగర్లో ఉంది. జస్ట్ బైపాస్ రోడ్ నుంచి లోపలికి వెళ్తే అంతే అండి. ఈజీగా మనం ఉజ్వల పార్క్ అనేది చేరుకుంటాము. సో ఇక్కడ మనకి డీర్ పార్క్, ఉజ్వల పార్క్ రెండు ఉంటాయి. సో డీర్ పార్క్ కంప్లీట్ అయినాక ఉజ్వల పార్క్కి వస్తుంది. ఆ పార్క్కి ఈ పార్క్కి తేడా ఏంటి అంటే, సో ఉజ్వల పార్క్లో ఎనిమల్స్ అనేవి ఉండవండి. మనకి అక్కడక్కడ జస్ట్ మంకీస్ కనిపిస్తాయి కానీ నో ఎనిమల్స్. బట్ డీర్ పార్క్లో మనకి డీర్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ ఎనిమల్స్, బర్డ్స్, పికాక్, పీజియన్స్, డిఫరెంట్గా ఎనిమల్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మొత్తం గ్రీనరీ, ఫుల్గా పిల్లలు అయితే ఆడుకోవచ్చు. మంచి వాకింగ్ సెటప్ అన్నీ కూడా చేశారు. ప్లస్ బోటింగ్ కూడా, ఫుల్గా గేమ్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ గేమ్స్, పెడల్ బోట్ ఇవన్నీ కూడా. సో ఈ లోపలికి వచ్చినాక మనకి వివేకానంద కనిపిస్తారు. వివేకానంద కనిపించినాక ఆ లోపలికి వెళ్తుంటే ఫుల్ గ్రీనరీతోని ఈ కమాన్ అయితే ఉంటుంది. సో ఈ కమాన్ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో లోపలికి వెళ్ళినాక డిఫరెంట్ రూట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మనమైతే లోపలికి ఇలా వెళ్ళాలి. ఎంట్రీ అవ్వగానే మనకి రైట్ సైడ్కి వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. సో వాష్రూమ్స్ దగ్గర అక్కడ మీకు రెడ్ కలర్లో ఇటుకల్లాగా కనిపిస్తుంది కదా, అది పోలీస్ స్టేషన్ లాగా ఒకటి సెటప్ అయితే చేశారు. సో ఇక్కడ కూడా కొన్ని సెటప్స్ అయితే చేశారు. సో ఈ సెటప్స్ అన్నీ కూడా ఫోటోషూట్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే మాత్రమే, మనం అసలు వెళ్ళకూడదంట. సో నాకు ఎప్పుడు తెలిసిందంటే మా మోక్ష పాపని తీసి బయటకు వచ్చినాక తెలిసింది. ఫోటోషూట్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఉందంట, వేరే వాళ్ళకి లేదు. సో మేమైతే అనుకోకుండా అయితే లోపలికి వెళ్ళి కొంచెం ఇవన్నీ కూడా పిక్చర్స్ అయితే తీసుకున్నాను. మోక్ష అయితే చాలా ఎంజాయ్ చేసింది ఫ్లవర్స్తో ఇలా చూడడము. వెనకాల బండిలాగా చాలా బాగుండే ఇవంతా కూడా. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు డెఫినెట్గా మెల్లగా ఫొటోస్ అయితే ఇక్కడ తీసుకోండి. చాలా మంచిగా వచ్చింది. ఫ్లవర్స్ దాంతో ఉంది కదండి, కొంచెం ఉయ్యాలలాగా చాలా మంచి క్యూట్గా అయితే ఉందండి. డెఫినెట్గా మిస్ కాకండి. అసలు చాలా పెద్ద గార్డెన్ అండి ఇది వచ్చేసి. గార్డెన్ ప్లస్ వాక్వేస్ కూడా చాలా ఉన్నాయి. సీటింగ్ ఏరియాస్ అంటే సీటింగ్ అక్కడక్కడ మనం ఊరికే నడుస్తూ ఉండలేం కదా, అక్కడక్కడ మనకి నడుస్తునే ప్లేసెస్ కూడా ఉన్నాయి. అండ్ లోపలికి లాస్ట్కి వెళ్ళినాక మనకి ప్లే గ్రౌండ్ ఉంటుంది. అండ్ పిల్లలు ఆడుకునే లైక్ ట్రైన్ ఉంటుంది కదా, ఆ ట్రైన్, వాటర్ చూట్, ఇట్లా వాటర్ నుంచి ఎక్కేది దిగేది ఉంటాయి. అవి డాషింగ్ కార్ ఇవన్నీ కూడా లోపల ఉన్నాయి. సో ఇది వచ్చేసి డైనోసరస్ అండి, రాక్షస బల్లి అంటారు కదా, అదే అక్కడ ఉందన్నట్టు బొమ్మలాగా. సో లోపలికి వచ్చేసినాక మనకి లవ్ కరీంనగర్ అని ఈ పార్క్లో మాత్రమే ఉంటుంది. సో డీర్ పార్క్లో ఉండదు, ఉజ్వల పార్క్లో మాత్రమే ఉంటుంది. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, మనకి ఐటీ టవర్స్ ఉంటుంది కరీంనగర్లో. సో ఐటీ టవర్స్ ఎదురుగానే మనకి ఏమంటారు ఈ గార్డెన్ ఉజ్వల పార్క్ అనేది ఉంటుంది. చూసారు కదా లోపల ఎంత విశాలంగా ల్యాండ్స్కేప్ అంటారు కదా, ఇట్లా చుట్టూ చూస్తుంటే మొత్తం గడ్డి అంత బాగుంది. అక్కడ అన్ని ఫోటోషూట్స్ జరుగుతున్నాయి. మేము వచ్చి చూసినప్పుడు అయితే మేము ఎందుకంటే వీకెండ్స్లో
రాలేదు, వీక్ డేస్లో వచ్చాం కాబట్టి ఎక్కువ ఫోటోషూట్స్ జరుగుతున్నాయి. సో వీకెండ్స్ వస్తే చాలామంది పిక్నిక్ టైప్లో వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అలా ఉంటుంది. సో చూసారు కదా ఇదంతా కూడా అంతే గార్డెన్. సో ఈ పక్క పొంటి ఇట్లుంది కదా, ఇది వచ్చేసి బోటింగ్ అన్నట్టు, పెడల్ బోటింగ్. పర్ పర్సన్ అయితే 100 అయితే ఒక్కొక్కసారి 50 అలా కూడా తీసేసుకుంటారు. ప్రజెంట్ మేమైతే ఎక్కలేదు. మేము అంతకుముందుకు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫ్యామిలీతో వచ్చినాము. సో అప్పుడు నేనైతే పెడల్ బోటింగ్ అనేది చేశాను. చూసారు ఎంత క్యూట్గా ఉందో ఇవన్నీ కూడా సెటప్స్. నేను ఇవే కాదు ఇంకా చాలా సెటప్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ, చాలా క్యూట్గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా మనం లోపలికి వెళ్తూ ఉంటే ఇదంతా గార్డెనే. ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎక్కడైనా ఆడుకోవచ్చు, ఎక్కడైనా ఎంజాయ్ చేయొచ్చు మనమైతే. ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే మనకు కావాల్సిన మెయిన్ పిల్లల్ని తీసుకొస్తే ఇలాంటి ఆటలు, ఇలాంటి గేమ్స్ అయితే ఉండాలి కదా. సో జారుడు బండ, ఉయ్యాల ఇవన్నీ కూడా చాలా అయితే ఉన్నాయి. బట్ గమనించాల్సింది ఏంటంటే జారుడు బండ ఎక్కేటప్పుడు మాత్రం చూసుకోవాలి, ఎందుకంటే మధ్యలో అది రేకులా ఉంటుంది కదా, మధ్యలో పగిలి దెబ్బ తగిలే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. చూసారు కదా ఇక్కడ మధ్యలో కాట్లా ఉన్నాయి కదా, అవి అయితే కొంచెం గీరుకుంటాయి, ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది కదా అవి వాడుతూ. సో అవి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అట్లా చేస్తే వేరే ఉంటుంది. సో ఇప్పుడైతే అట్లా ఉన్నాయి, చాలా బాగుంది. ఓకే ఇప్పుడైతే ఎక్కచ్చు. ఉయ్యాలని అయితే మా పాప ఫుల్గా ఎంజాయ్ చేసింది. ఉయ్యాలలో ప్లస్ నెట్ ఎక్కి అటు సైడ్ దిగడము అవన్నీ కూడా చాలా ఎంజాయ్ చేసింది. ఇక్కడ ఉన్నాయి కదా ఇంతకుముందుకు, అవన్నీ కూడా నేను అంతకుముందుకు వచ్చినప్పుడు ఎక్కాను. అండ్ నేను మ్యారేజ్ బిఫోరే కూడా వచ్చాను ఇక్కడికి, అప్పుడు ఇంకా చాలా ఎంజాయ్ చేసిన. ఇప్పుడైతే మా పాపను ఎంజాయ్ చేయించడానికి అయిపోయింది. నేనైతే ఏం ఎంజాయ్ చేయలేదు, జస్ట్ కూల్గా వీడియో తీశాను అంతే. మా బావ అయితే పాపను చూసుకున్నాడు. మా పాప ఆ పైకి ఎక్కింది, అక్కడికి వచ్చినా కానీ ఇంకా షాక్ అయి ఆగిపోయింది అది ఉందని చెప్పేసి. మళ్ళీ దిగేసి చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేసింది. తను ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ ఆ ప్లేస్ అంతా వాడేస్తుంది. ఒక ప్లేస్కి వెళ్దామని చెప్పేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి కామ్గా కూర్చోదు, వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తుంది. తనకి ఏం కష్టం అనిపోయేది, చాలా యాక్టివ్గా అన్నీ ఎక్కేసి దిగేసి ఇంకా ఉందాం అనే సిచ్యువేషన్కి అయితే వస్తుంది. మేమైతే చాలాసేపు ఆడుకుని లాస్ట్కి అయితే మంకీస్ అయితే వచ్చినాయి, ఫుల్ మంకీస్ వచ్చినాయి ఒకటేసారి. కొన్ని బ్యాగ్స్ వేరే వాళ్ళ పిల్లలకి ఇట్లా ఉంటే బ్యాగ్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేసినాయి. చాలా సీన్ అయితే జరిగింది అక్కడ. ఇంకా చాలాసేపు ఒక 1 అవర్ మేమైతే గేమ్స్ కాడ బాగాసేపు ఆడుకొని ఇంకా రిటర్న్ అవుదామని చెప్పేసి వేరే రూట్తో వెళ్ళాం. చూసే తను ఆ ఎలిఫెంట్ని తీద్దామని చెప్పి ట్రై చేస్తుంది. అట్లా ఏంటి ఇన్నోసెంట్గా ఉంటారు చిన్న పిల్లలు, వాళ్ళకి తెలియదు అది మూవబుల్ అనుకొని తీయడానికి చాలా ట్రై చేసింది. ఈ ముంగట అన్నీ కూడా సీనరీ ప్లేసెస్ అండి. మంచి ఫోటోషూట్ చేసుకోవాలంటే చాలా మంచి ప్లేస్. లైక్ ఏంటంటే పిల్లల ఫోటోషూటే కాదు, పెద్దవాళ్ళు కూడా ఫోటోషూట్, ప్రీ వెడ్డింగ్ షూట్, కొందరు రిటైర్మెంట్ లాగా అట్లా కూడా ఫోటోషూట్ చేసుకుంటారు, మెచ్యూరిటీ ఫోటోషూట్, ఇవన్నీ కూడా చాలా మంచి ఫోటోషూట్స్ అయితే జరుగుతున్నాయి. ఇది వచ్చి సుజల పార్క్లో ఉన్న ఒక్కగానొక క్యాంటీన్ అండి. క్యాంటీన్ అనగా చాలా హోప్స్ అయితే పెట్టుకోవద్దు, మినిమం లెవెల్లో మనకు కూల్ డ్రింక్స్, చిప్స్ ఇవి అయితే ఉంటాయి, ఎందుకంటే చాలామంది రావట్లేదు ఇప్పుడు. సో అందుకే కొన్నే ఉంటున్నాయి. వీకెండ్స్ అయితే ఇంకా ఎక్కువ ప్రొడక్ట్స్ అనేవి ఉంచుతారు. మేమైతే ఎలాంటివి బై చేయలేదు. నేను ఆల్రెడీ పాప కోసం వాటర్, చిప్స్ అలాంటివి తీసుకొచ్చాను, ఎందుకంటే పిల్లలతో ఉన్నప్పుడు డెఫినెట్గా తీసుకొచ్చుకోవాలి. సో ఇది చూసారా, ఇదంతా కూడా మనకి బోటింగ్ ఏరియా అన్నట్టు. ఒక లేక్, చిన్నపాటి లేక్ లాగా అయితే ఉంది, చాలా మంచిగా అయితే ఉంటుంది ఇది. సో మేము అంత ముందుకు వచ్చినప్పుడు ఎక్కాను, బట్ ఇప్పుడైతే అది వాడకంలో లేదో మరేందో తెలియదు కానీ అట్లా ఉండిపోయింది. బట్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఆ ముందట సీటింగ్ ఏరియా ఉంది, అక్కడ కూర్చొని చూస్తే చాలా మంచిగా అయితే అనిపించింది నాకండి. సో యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పలేదు కదా, ఇది మనకు వెళ్తున్నప్పుడు కూడా కనిపిస్తుంది. సో అప్పుడు ఎక్కించలేదు, ఇప్పుడు ఎక్కించేద్దామని చెప్పేసి ఎక్కించాము. సో ముందట ఒక సింహం, వెనకాల ఒక సింహం, చిన్న సింహంలా చాలా క్యూట్గా అయితే కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసింది. సో మీకైతే ఫస్ట్ అసలు చెప్పలేదు అసలు టికెట్స్ ఛార్జెస్ ఎంత అని. పెద్దవాళ్ళకైతే మనకి 30 రూపీస్, సో చిన్న వాళ్ళకైతే 15 రూపీస్. అది కూడా 5 బిలో వాళ్ళకి అసలు టికెట్ లేదు. 5 to 12 15 రూపీస్, ఎబో 12 అట్లా మనకి ఉంటే 30 రూపీస్ అయితే తీసుకుంటున్నారు అంతే. మనకి మంచి గేమ్స్ అయితే ఉన్నాయి. అన్ని చోట్ల కూడా మనకి గ్రీనరీ ఉంది, ఎక్కడ ఎక్కువ ఎండ అనేది అనిపించాలి. మంచి వెదర్లో అయితే మేమైతే వెళ్ళినాము. సో డెఫినెట్గా మీరు కూడా చెక్అవుట్ చేయండి, చాలా మంచిగా అయితే ఉందండి ఉజ్వల పార్క్ అనేది. సో డీర్ పార్క్ వెళ్ళే వాళ్ళు డీర్ పార్క్ వెళ్తారు, ఉజ్వల పార్క్ వెళ్తారు. బట్ ఉజ్వల పార్క్ ఈజ్ ద బెస్ట్ నాకు తెలిసి. పిల్లలైతే మంచిగా ఆడుకున్నారు, మా పాప అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచిగా ఎంజాయ్ చేసింది. మంచి గ్రీనరీ ఉంది. ఫోటోషూట్స్ అనే కాదు, మన దగ్గర మొబైల్స్ ఉంటాయి,
మంచి మంచి డ్రెస్సెస్ వేసుకెళ్ళి లోపలికి వెళ్ళి మంచిగా ఫొటోస్ దిగచ్చు. వాష్రూమ్స్ ఉంటాయి, డ్రెస్ చేంజ్ చేసుకొని మన మొబైల్లో కూడా దిగచ్చండి. ఎక్కడికో వెళ్ళి ఫోటోషూట్స్ చేసుకోనక్కర్లేదు. ఈ గ్రీనరీలో ఒక్క ఫోటో తీసుకున్న చాలా అద్భుతంగా వస్తుంది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే గ్రీనరీ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. మంచి ఫొటోస్ కానీ మనం కూడా పీస్ఫుల్గా రిలాక్సేషన్గా మంచిగా అయితే ఉండొచ్చు పార్క్లో అంతా కూడా. ఎప్పుడు మనము బిజీ షెడ్యూల్లో ఉంటాము, అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకొచ్చి ఇలా ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, మనకు కూడా మైండ్ అనేది పీస్గా ఉంటుంది. నేనైతే అదే చెప్పదలుచుకున్నాను మెయిన్గా. ఈ పార్క్ ఎందుకు వచ్చినామంటే మేమైతే కొంచెం పాపతో పీస్ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.